వెళ్ళిపోండి. అయితే వాటిని గైకొని బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడు. చాలా ఇక నాయకు చూడాలి. ఇక బైబిల్ చదివేటప్పుడే ఇక్కడ యేసు ప్రభు స్టేట్మెంట్ ఇది. ఏమన్నా నా స్టేట్మెంట్ కాదు, యేసు ప్రభు స్టేట్మెంట్. యేసు ప్రభు అంటలేదు బోధకులందరూ పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు కాదో, సత్తుపల్లిలో ఉన్న పాస్టర్లందరూ గొప్పవాళ్ళు కాదో, సత్తుపల్లిలో ఉన్న కాపర్లందరూ గొప్పవాళ్ళు పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు కాదు. సత్తుపల్లిలో ఈ యొక్క విఎం మంజర్లో లేదా కల్లూరులో లేదా తల్లాడలో లేదంటే వేంసూరులో ఏ సేవకుడైతే ఆ వాక్యమును గైకొని బోధిస్తున్నాడో ఆ సేవకుడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఇప్పుడు మీరు చెప్పండి, బోధకు పెద్దపేట వేశాడా, బతుకు పెద్దపేట వేశాడా? అక్కడ గైకొని అన్నాడు. అంటే ఎంఫసిస్ ఎక్కడుందంటే ప్రవర్తన మీద ఉంది. ఇంకొకటి కూడా చూపిస్తాను. అప్పుడప్పుడే సేవకు వచ్చిన తిమోతి సేవలో తలబండిపోయిన పౌలు దగ్గరికి వెళ్ళి సలహాల కోసం వెళ్ళాడు. తిమోతి అన్నాడు, చర్చిలో అందరూ పెద్దోళ్ళు, తెల్ల జుట్టు వచ్చేసింది అందరికీ, వాళ్ళ ముందు మాట్లాడాలంటే భయం వేస్తుంది, నాకు కొంచెం ముడుకొస్తుంది అన్నాడు తిమోతి. పౌలు అన్నాడు, ఏం భయపడబాకో, నీ యవనమును బట్టి ఎవడను నేను తృణీకరింపకున్నట్లు ఒకటి జై. అదేంటంటే మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను నీవు ఇతరులకు విశ్వాసులకు మాదిరివై ముందు మాదిరిగా బతుకు. ముందు బతుకు, తర్వాత నీ బోధ ఎవరన్నా వింటారు. అక్కడ ఇంకో వచనం కూడా చూపిస్తాను, తీద్దాం. 1 తిమోతి 4:12. 1 తిమోతి 4:12. సారీ 16 వచనం. సారీ 16 వచనం, పేజ్ తిప్పండి. 16 వచనం చదవండి. నీ బోధన గురించి చాలండి. ఇక నా వైపు చూడండి, చూడండి. ఇక్కడ పౌలు ఏమన్నాడు? నీ బోధ జాగ్రత్త, బాగా పుస్తకాలు చదువు, కామెంటరీ చదువు, రోజు 4 గంటలు చదువు అన్నాడా? బోధ గురించి జాగ్రత్త తీసుకోమంటున్నాడు. కానీ దానికి 2వ స్థానం ఇచ్చి మొదట ఉండదు, ముందు నిన్ను గురించి నువ్వు జాగ్రత్త పడు, నీ బతుకు గురించి నువ్వు జాగ్రత్త పడు. అంటే మనం గమనించి ఇక్కడ ఈ వచనంలో పౌలు ఏం నేర్పిస్తాడంటే, ముందు బతుకు తిమోతి, నీ ప్రవర్తన కాపాడుకో, నీ జీవితాన్ని జాగ్రత్తగా పెట్టుకో. అప్పుడు నువ్వు బోధిస్తే అది వర్ధిల్లుతుంది, అది దేవుడికి మహిమను తీసుకొస్తుంది. కాబట్టి నేనేమంటానంటే, ప్రసంగం కన్నా ప్రవర్తన బలమైనది మరియు శక్తివంతమైనది. ఇంకొక మాట, కొన్నిసార్లు ప్రసంగం చేయలేనిది ప్రవర్తన చేయగలుగుతుంది. వివరిస్తాను. కొన్నిసార్లు ప్రసంగం చేయలేనిది ప్రవర్తన చేయగలుగుతుంది. ఒక వివరణ ఇస్తాను దానికి. పాస్టర్ గారు, మంచి పాస్టర్ గారు ఒక సిటీలో, మరి మంచి సంఘము, దాదాపు 150 మంది వస్తారు ఆ సంఘానికి. మంచి సేవకుడు, వాక్యాన్ని చాలా బాగా చెప్తాడు. ఆయన వాక్యం చాలా అర్థవంతంగా ఉంటుంది, అందరికి అర్థమవుతుంది. అయితే పట్టణంలో ఒక హాస్టల్లో చదువుకుంటున్నటువంటి అమ్మాయి ఆ యొక్క చర్చికి కొత్తగా రావడం ప్రారంభించింది. యవనస్తురాలు, ఎవరు తెలియదు కాబట్టి ఆ మూలన కూర్చుంది. రోజు ప్రతి ఆదివారం వాక్యం వెళ్ళిపోతుంది. అలా ఒక నెల, 4 ఆదివారాలు గడిచిపోయాయి. ఈలోపు ఒక నెల గడిచిన తర్వాత పాస్టర్ గారు ఆ అమ్మాయి నోటీస్ చేసింది. ఎవరు ఈ అమ్మాయి, రీసెంట్గా వస్తుంది, మనకు అంత పరిచయం లేదని చెప్పి పాస్టర్ గారే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి యవనస్తులను పలకరించారు. ఎవరమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏం చదువుకుంటున్నావు అని అన్ని పలకరించారు. వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కాబట్టి ప్రతి ఆదివారం ఏమైనా వెళ్ళి పాస్టర్ను పలకరిస్తుంది, ఆమె మర్చిపోయినా పాస్టర్ వెళ్ళి ఆ అమ్మాయిని పలకరిస్తుంది. ప్రతి ఆదివారం మరి ఆరాధన అయిపోయాక ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. నిదానంగా పాస్టర్ గారితో పరిచయం ఏర్పడి మాట్లాడుకునే సందర్భంలో ఈమె యవనస్తురాలి మీద పాస్టర్ గారి ప్రవర్తన ప్రభావం చూపించింది. ఎలా అంటే, పాస్టర్ గారు మాట్లాడే తీరు, 150 మంది ఉన్నారు, దాదాపు అక్కడ 60-70 మంది స్త్రీలు ఉన్నారు, అందరినీ పలకరిస్తుందామా, ఎంత ఓపికగా పలకరిస్తుంది, అందరినీ పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటుంది. నేను హాస్టల్లో 4 ఉంటారు నాతో పాటు, ప్రతిసారి కసుబుసులాడుతూ ఉంటాను, దీనికి తిడతాను, దానికి తిడతాను, రూడ్గా మాట్లాడతాను, కఠినంగా మాట్లాడతాను. కానీ 60-70 మందితో ఎంత మృదువుగా మాట్లాడుతుంది. నేను కూడా అలాగ మాట్లాడాలని చెప్పి తన యొక్క మాటలో ఉన్నటువంటి కఠినత్వాన్ని దూరపరుచుకొని మృదుత్వాన్ని నేర్చుకుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రసంగంతో మారలేమో, ఎవరితో మారింది? పాస్టర్ గారి ప్రవర్తనతో మారింది. ఇంకొన్ని నెలలు అలా సహవాసం ముందుకెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి యవనస్తురాలు కాబట్టి బాగా మరి తన వస్త్రధారణలో లోపం కనిపిస్తుంది. అంటే టైట్ డ్రెస్సులు వేసుకోవటం, ట్రాన్స్పరెంట్ డ్రెస్సులు వేసుకోవటం, అలాంటి డ్రెస్సులతో కూడా చర్చకొచ్చేసేది. సో ఈమె గమనిస్తుంది, ప్రతి వారం ఆ పాస్టర్ గారి వస్త్రధారణ నిండుగా పైనుంచి కింద దాకా పాస్టర్ గారి వస్త్రధారణ చూసి, ఒక పాస్టర్ గారి యొక్క వస్త్రధారణ చూసి ఏమనుకుంది, నేను కూడా ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేయాలి, ఇవన్నీ ఆ సినిమాలో నేర్పించినయే కదా, వాళ్ళు మా కాలేజీలో చూసి నేను వాళ్ళని నేర్చుకున్నాను, ఇలాంటివి నాకు వద్దు, పాస్టర్ గారి లాగా నిండుగా నేను ఉండాలని చెప్పి తన వస్త్రధారణ మార్చుకుంది. అలా నెలలు గడిచే కొద్దికి ఆమె ఒక్కొక్కటి పాస్టర్ గారిని చూసి మార్చుకుంటా ఉంది. ప్రసంగం ద్వారా కాదు, పాస్టర్ గారి ప్రవర్తన ద్వారా ఆమె మారడం జరిగిందనమాట. ఇక్కడ మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే, ప్రసంగం కన్నా ప్రవర్తన ప్రాముఖ్యమైనది సంఘంలో. పాస్టర్ గారి ప్రసంగాలతో మారలేదు, పాస్టర్ గారి ప్రవర్తనతో మారింది. ఇప్పుడైతే ఇక్కడ పురుషులందరూ
పాస్టర్లు అందరూ ఇలా అంటారేమో, ఓహో ఇదేదో బాగుందే, అయితే మా పాస్టర్ గారిని ప్రవర్తన చూసుకోమనండి, నేను ఓన్లీ ప్రసంగం చూసుకుంటానంటారా?